నమస్తే, వెల్కమ్ టు బర్నింగ్ టాపిక్. ఆకాశం గూడు పడితే అరచేతులు అడ్డుపెట్టినట్లు గత 5 వారాలుగా పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు కమ్ముకుని ప్రపంచం ఎప్పుడు మునిగిపోతుందో అని ఆందోళన చెందుతున్న తరుణంలో ఒక అద్భుతమైన వార్త వెలువడింది. ఎన్నాళ్ళలో వేచిన ఉదయం రాని వచ్చింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరియు ఇరాన్ ప్రభుత్వం తీసుకున్న చారిత్రాత్మక నిర్ణయంతో ప్రపంచ దేశాలు ఊపిరి పీల్చుకుంటున్నాయి. యుద్ధం అంచున ఉన్న ప్రపంచానికి ఇది చమురు జల్లు లాంటి వార్త. మరి ఆ వివరాలేంటో తెలుసుకోవాలంటే లెట్స్ వాచ్. గత 5 వారాలుగా పశ్చిమాసియా ప్రాంతం ఒక అగ్నిగుండంలా మారింది. ఎప్పుడు ఏ క్షిపణి ఎట్నుంచి వస్తుందో, ఏ విమానం ఎక్కడ బాంబులు కురిపిస్తుందో తెలియని ఉత్కంఠ. కానీ అనూహ్యంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నుంచి ఒక కీలక ప్రకటన వెలువడింది. ఇరాన్తో ద్వైపాక్షిక కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిందని ఆయన స్వయంగా ప్రకటించారు. రెండు వారాల పాటు ఎలాంటి దాడులు జరగవని వైట్ హౌస్ అధికారికంగా ధృవీకరించింది. ఇటు ఇరాన్ వైపు నుంచి కూడా సానుకూల స్పందన రావడంతో ప్రపంచ యవనికపై శాంతి సంతకం జరిగింది. కలహాల కన్నా రాజీ మేలు అన్నట్లుగా ఇరు దేశాలు ఆయుధాలు వీడి చర్చలకు సిద్ధపడ్డాయి. దీనివల్ల ఇరాన్ స్థావరాల నుంచి అమెరికా బలగాల ఉపసంహరణ ఇప్పటికే ప్రారంభమైంది. అంటే యుద్ధం దాదాపు ముగిసినట్లేనని విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రపంచ ఇంధన భద్రతకు గుండెకాయ వంటి హార్మూజ్ జలసంధి మళ్లీ తెరుచుకుంది. గత కొన్ని రోజులుగా ఉద్రిక్తతల నడుమ ఇరాన్ ఈ మార్గాన్ని మూసివేయడంతో ప్రపంచవ్యాప్తంగా చమురు సంక్షోభం తలెత్తింది. అయితే తాజా ఒప్పందంతో ఈ జలసంధిని వెంటనే తెరుస్తున్నట్లు ఇరాన్ అధికారికంగా ప్రకటించింది. ఈ నిర్ణయం వెలువడిన నిమిషాల్లోనే అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు భారీగా పతనమయ్యాయి. ప్రపంచ చమురు సరఫరాలో సుమారు 20% వాటా కేవలం ఈ హార్మూజ్ జలసంధి ద్వారానే జరుగుతుంది. ఇది మూసుకుపోవడంతో సరఫరా గొలుసు పూర్తిగా దెబ్బతింది. డిమాండ్కు తగ్గట్టుగా సరఫరా లేకపోవడంతో గత కొద్ది రోజులుగా చమురు ధరలు ఆకాశాన్నంటాయి. పెరిగిన ధరల వల్ల భారత్ వంటి దిగుమతి దేశాల్లో ద్రవ్యోల్బణం పెరిగి రవాణా ఖర్చులు తడిసి మోపెడయ్యాయి. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మరో మాంద్యం దిశగా వెళ్తుందేమోనన్న భయాందోళనలు వ్యక్తమయ్యాయి. ఇరాన్ తాజాగా చేసుకున్న ఒప్పందం చమురు మార్కెట్లకు భారీ బూస్ట్ను ఇచ్చింది. జలసంధి తెరుచుకుంటుందన్న వార్త బయటకు రాగానే క్రూడాయిల్ ధరలు ఏకంగా 19% మేర తగ్గాయి. బ్యారెల్ చమురు $117, ప్రస్తుత ధర బ్యారెల్ చమురు $93. కేవలం ఒక్కరోజు వ్యవధిలోనే బ్యారెల్కు $24 తగ్గడం అనేది గ్లోబల్ ట్రేడింగ్లో అరుదైన పరిణామం. ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న స్టాక్ మార్కెట్లకు కూడా సానుకూల సంకేతాలను పంపింది. చమురు ధరలు తగ్గడం అంటే కేవలం పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గడం మాత్రమే కాదు. ఇది వస్తువుల ఉత్పత్తి వ్యయాన్ని తగ్గిస్తుంది, రవాణా భారతాన్ని తగ్గిస్తుంది, ఇక అంతిమంగా వినియోగదారుడిపై పడే భారాన్ని తగ్గిస్తుంది. అంతర్జాతీయ దౌత్య రంగంలో అసాధ్యం అనుకున్నది సుసాధ్యం కాబోతోంది. ఇరాన్, అమెరికా వంటి బద్ధ శత్రువుల మధ్య శాంతి చర్చల ప్రక్రియ ఊపందుకుంది. ఈ క్రమంలో పాకిస్తాన్ పోషించిన మధ్యవర్తిత్వ పాత్ర ఇప్పుడు దౌత్య వర్గాలను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఈ చారిత్రక ఒప్పందానికి పునాది వేయటంలో పాకిస్తాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్, ఆ దేశ ఆర్మీ చీఫ్ జనరల్ ఆసిఫ్ మునీర్ అత్యంత కీలక పాత్ర పోషించారు. సాధారణంగా పాకిస్తాన్ అంతర్గత సమస్యతో సతమతమవుతున్నప్పటికీ అంతర్జాతీయ వేదికపై తన ప్రాధాన్యతను చాటుకునేందుకు ఈ అవకాశాన్ని అందిపుచ్చుకుంది. ఇరాన్ అగ్రనేతలతో సంప్రదింపులు జరపడం, అటు అమెరికా యంత్రాంగాన్ని ఒప్పించడంలో ఈ ఇద్దరు నేతలు వ్యూహాత్మక చొరవ చూపారు. ఈ దౌత్య ప్రక్రియలో భాగంగా ఇరాన్ ప్రభుత్వం నుండి అమెరికాకు 10 ప్రధాన ప్రతిపాదనలు అందినట్లు సమాచారం. ఈ ప్రతిపాదనలు ఆర్థిక ఆంక్షల సడలింపు, ప్రాంతీయ భద్రత మరియు అణు కార్యక్రమాలకు సంబంధించిన అంశాలపై ఉన్నట్లు తెలుస్తోంది. గతంలో ఇరాన్ పట్ల కఠినంగా వ్యవహరించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో ఈ 10 ప్రతిపాదనలకు సానుకూలంగా స్పందించడం విశేషం. ట్రంప్ వైఖరిలో వచ్చిన ఈ మార్పు మధ్యప్రాచ్యంలో యుద్ధ మేఘాలను తొలగించి శాంతికి కొత్త ద్వారాలు తెరుస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ పరిణామాలపై పాకిస్తాన్ ప్రధానమంత్రి కార్యాలయం అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఇరాన్, అమెరికా మధ్య శాంతి మార్గాలను సుగమం చేయడంలో పాకిస్తాన్ తన వంతు సహకారాన్ని అందించింది.
ఇరాన్ పంపిన ప్రతిపాదనలకు అమెరికా సానుకూలత తెలపడం హర్షణీయం. ఇది కేవలం రెండు దేశాల మధ్య సంబంధాల మెరుగుదలకే కాకుండా మొత్తం ప్రపంచ శాంతికి దోహదపడుతుంది అని ప్రకటనలో తెలిపారు. అంతర్జాతీయ సమాజం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఘడియలు రానే వచ్చాయి. ప్రపంచ ఆర్థిక వ్యవస్థను, శాంతిని అతలాకుతలం చేస్తున్న అమెరికా ఇరాన్ ఉద్రిక్తతలు ఒక కీలక మలుపు తిరిగాయి. ఏప్రిల్ 10వ తేదీన పాకిస్తాన్లోని ఇస్లామాబాద్ వేదికగా ఇరు దేశాల ఉన్నత స్థాయి ప్రతినిధులు ఒకే టేబుల్పై కూర్చొనున్నారు. ఈ చర్చల్లో ప్రధానంగా 10 పాయింట్ల శాంతి ప్రతిపాదనలపై దృష్టి సారించనున్నారు. గతంలో ఇరు దేశాల మధ్య ఉన్న విభేదాలను పక్కనపెట్టి శాశ్వత శాంతిని నెలకొల్పడమే ఈ ప్రతిపాదనల ఉద్దేశం. అణు ఒప్పందాలు, ఆర్థిక ఆంక్షల సడలింపు మరియు ప్రాంతీయ భద్రత వంటి అంశాలు ఈ 10 పాయింట్లలో కీలకంగా ఉండబోతున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. ట్రంప్ తన ప్రకటనలో మేము ఇరాన్తో దీర్ఘకాలిక శాంతి కోసం మొదటి అడుగు వేశాం, 2 వారాలు యుద్ధం ఆగిపోతుంది అని చెప్పారు. ఇరాన్ విదేశాంగ మంత్రి కూడా ఈ ఒప్పందం రెండు దేశాల మధ్య సంబంధాలను కొత్త మార్గంలో నడిపిస్తుందని స్పష్టం చేశారు. ఈ పరిణామాలు ప్రపంచ దేశాలన్నిటినీ ఊపిరి పీల్చుకునేలా చేశాయి. ఆయిల్ ఆధారిత ఆర్థిక వ్యవస్థలు ఉన్న దేశాలు, ప్రముఖంగా భారతదేశం లాంటి ఆయిల్ దిగుమతి దేశాలు గొప్ప ఉపశమనం పొందాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలపై ఈ ఒప్పందం సానుకూల ప్రభావం చూపనుంది. పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గే అవకాశం ఉంది. హైదరాబాద్లో రవాణా రంగం, వ్యవసాయ రంగం, ఇండస్ట్రీలు లాభపడతాయని నిపుణులు అంటున్నారు. హైదరాబాద్లోని ఆటో డ్రైవర్లు, ట్రాన్స్పోర్ట్ యజమానులు ఇప్పటికే ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఆయిల్ ధరల తగ్గుదలతో మా రవాణా ఖర్చులు 10 నుంచి 15% తగ్గవచ్చు. హైదరాబాద్ మార్కెట్లు, గ్రామీణ ప్రాంతాల్లో వస్తువుల ధరలు కూడా స్థిరంగా ఉంటాయి అని తెలంగాణ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్ నాయకుడు వ్యాఖ్యానించారు. భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ వర్గాలు కూడా ఈ ఒప్పందాన్ని స్వాగతించాయి. భారతదేశం ఆయిల్ దిగుమతుల్లో 80% పశ్చిమాసియా నుంచే వస్తోంది. కాబట్టి హార్మూజ్ తెరువు భారత ఆర్థిక వ్యవస్థకు బూస్ట్ ఇస్తుంది. ఈ తాత్కాలిక ఒప్పందం దీర్ఘకాలిక శాంతికి మార్గం సుగమం చేస్తుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఏప్రిల్ 10న ఇస్లామాబాద్ చర్చలు ఎలా జరుగుతాయో అనేది తదుపరి కీలకం. ఇరాన్, అమెరికా మధ్య సంబంధాలు సాధారణ స్థితికి వస్తే ప్రపంచ ఆర్థికం మరింత స్థిరంగా మారుతుంది. హార్మూజ్ జలసంధిని తెరవాలన్న ఇరాన్ నిర్ణయం కేవలం ఒక ప్రాంతీయ పరిణామం మాత్రమే కాదు. ఇది ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ఒక లైఫ్ లైన్ లాంటిది. $117 నుంచి $93లకు పడిపోయిన చమురు ధరలు రానున్న రోజుల్లో సామాన్యుడి జేబుపై భారాన్ని తగ్గిస్తాయని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ ఒప్పందం దీర్ఘకాలం కొనసాగితే ప్రపంచ దేశాలు ద్రవ్యోల్బణం నుండి సురక్షితంగా బయటపడవచ్చు. యుద్ధం వినాశనానికి దారితీస్తే శాంతి వికాసానికి దారితీస్తుంది. ఈ ఒప్పందం కేవలం తాత్కాలికమే కాకుండా ఏప్రిల్ 10న జరగబోయే చర్చల ద్వారా శాశ్వత శాంతికి నాంది పలకాలని ప్రపంచం కోరుకుంటోంది. చమురు ధరలు తగ్గుతుండడం మనందరికీ శుభపరిణామం.